యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు తండ్రి, ఎరిగినటువంటి విషయాల ప్రకారము మా జీవితాలను సరిచేసుకొనుటకు నీ కృపా కనికరముల చేత మమ్మలను నడిపించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చినటువంటి మంచి ఉదయకాలము, పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ దిన శుభములు మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. నూతన సంవత్సరము కొరకు ఎదురు చూసాము. జనవరి మాసము గడిచిపోయింది, ఫిబ్రవరి మాసం కూడా గడిచిపోయింది. ముగింపు ఆదివారంలో మనం ఉన్నాము. దేవుని తన మహోన్నతమైనటువంటి ఆదరణ మనకు ఏ విధంగా కనపరుస్తూ ఉంటున్నాడో, ప్రతిదినము ఉదయకాలమున దేవుడు మనము నిద్ర లేచినప్పుడు దేవుడు చేసిన మేళ్లను మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము ప్రియులారా. యోహాను సువార్తలో మరి చదువుబడిన మాటను మనము జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలుగు బైబిల్లో నాలో నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి అని వ్రాయబడ్డది. ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో అబాయిడ్ ఇన్ మీ అని రాయబడ్డది. అంటే దానికి ఖచ్చితమైనటువంటి అర్థం ఏంటిదో తెలుసా? నా లేఖనములకు మీరు కట్టుబడి ఉండుడి అని అర్థం. నిలిచి ఉండుడి అనేటటువంటి దానికి అబాయిడ్ మీ అనే దానికి తర్జుమగా తెలుగు భాషలో నిలిచి ఉండుడి అని చేశారు. కానీ అది కట్టుబాటు. దేవుని యొక్క నిర్ణయాలకు, దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు, దేవుని యొక్క పద్ధతులకు, సంఘ నియమాలకు కట్టుబడి ఉండాలి అనేటటువంటిది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనబడుతున్నటువంటి మాట. అయితే అది ఒక ఆలోచన. మరి తర్జుమా చేయబడినప్పుడు కూడా నిపుణులైనటువంటి అనేకులు మరి దీన్ని తర్జుమా చేశారు. కాబట్టి ఆ తర్జుమా ప్రకారమే ఈ ఉదయకాలము మనము ధ్యానము చేద్దాము. నా యందు నిలిచి ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలిచి ఉండుడి అనేటటువంటి మాట మీరు యోహాను సువార్త ఇంటికి వెళ్ళినాక చదవండి. 4వ అధ్యాయము నుండి 4వ వచనము నుండి 10వ వచనం వరకు, 15వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు 10 సార్లు ఉంటుంది. కేవలము ఆ 6 వచనాల్లో 10 సార్లు నాలో నిలిచి ఉండుడి, మీరు నిలిచి ఉంటేనే కానీ అనేటటువంటి మాటలు 10 సార్లు మనకు కనబడుతుంది. అనగా ఆ దేవుని యందు నిలిచి ఉండడము అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని యోహాను గారు అక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నప్పుడు, మనము దేవునిలో అసలు నిలిచి ఉన్నామా అనేటటువంటిది ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనం ఉన్నాము. నిజంగా ఒక క్రైస్తవుడు క్రీస్తులో బాప్తిసము పొందిన తర్వాత క్రీస్తులో నిలిచి ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ యందు నేనును, నా యందును మీరును నిలిచి ఉండాలి. ఒకరిలో ఒకరు ఐక్యమై ఉండాలి. దానికి పోలిక ఏం చెప్తున్నాడు అనంటే, ద్రాక్షావల్లి నిలిచి ఉంటేనే కానీ, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు మీరు లేకపోతే మీరు కూడా
ఫలించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కని ఉపమానము చేత దేవుడు అక్కడ తన ఈనాటి మనతో కూడా దేవుడు మాట్లాడడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నాడు కదా. అనేక మార్లు నేను జ్ఞాపకం చేస్తాను కదా, దేవుడు మనల్ని దర్శించిన కాలము, దేవుడు మనతో మాట్లాడినటువంటి సమయము మనము వినలేదు, గ్రహించలేదు అని అనుకుంటాము. కానీ అనేక మార్లు దేవుడు తన సేవకుల ద్వారా అనేకసార్లు మనల్ని హెచ్చరిస్తాడు. దేవుడే వచ్చి మోషేతో యెహోషువతో మాట్లాడినట్టు నాతో నీ చెవులో గుసగుస పెట్టలేదయ్యా అని మనం అనుకుంటాము. కానీ నీవు పరిశుద్ధ లేఖనము నీవు చదువుతూ ఉంటున్నప్పుడు, నీవు వింటూ ఉంటున్నప్పుడు నీ విశ్వాసము బలపరచబడుతుంది. కారణం ఏంటిదో తెలుసా? దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాము అని అంటే, నా ముందున్నటువంటి మనిషి మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాము. కానీ ఆనాటి వాక్యము ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడో అది వారి హృదయముల కొరకే అనేటటువంటి విషయాన్ని మనము మరచిపోయి, నన్ను చూసి ఈ వాక్యము చెప్పబడింది అనేటటువంటి ఒక చెడ్డ తలంపు అపవాది మనలో కలిగిస్తాడు. ఈ అపవాది తలంపును పట్టుకొనే మనము ముందుకు కొనసాగుతాము. కానీ దేవుడే నాతో మాట్లాడాడయ్యా అని ఒక్కసారి ఆలోచించగలిగితే, ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడునంతా తీసి పక్కన పెట్టి, ప్రభువా నేను నీతో నిలిచి ఉండడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పగలిగే ధైర్యముగా మనం ఉంటాం. ఇది ఈనాటి ప్రజలకు కావలసినటువంటిది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా మనం ఆయన యందు నిలిచి ఉండాలి? ఏ విధంగా ఉన్నాము? దేవుని లేఖనము ఏమి మనతో మాట్లాడుతున్నది అనగా, మీకు 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. క్రీస్తులో మనము ఏ విధంగా మనము నిలువబడాలి? మొట్టమొదటిగా ఏంటిదో తెలుసా ప్రియులారా? క్రీస్తు ప్రేమలో నాటబడిన వారముగా మనము నిలువబడాలి. ఏ విధంగా నిలువబడాలి? క్రీస్తు ప్రేమలో నాటబడాలి. నాటబడడం అంటే ఏంటిది? ఒక మంచి విత్తనము మంచి నేలలో పడాలి కదా. ఒక బలమైనటువంటి విత్తనము ఒక చౌడు నేలలో పడితే అది వ్యర్థమైపోతుంది. ఒక మంచి విత్తనము ఆ దారిన పడితే అది వ్యర్థమైపోతుంది. దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మీలో ఉంటే, మీరు నాలో నిలిచి ఉంటే, మీరు నాలో నాటబడండి అని అంటున్నాడు. క్రీస్తు ప్రేమలో నాటబడిన వారముగా, లేకపోతే క్రీస్తు ప్రేమలో నాటబడినటువంటి ఒక మంచి మొక్కల మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు 18వ అధ్యాయం అమ్మ, 18వ వచనం, 3:18. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి అని అంటున్నాడు. ఏం గ్రహించుకోవాలయ్యాటయా? క్రీస్తు ప్రేమలో నాటబడినటువంటి మనము ఒక వేరు ఏం చేస్తుంది? అది అక్కడే ఉంటుందా? అక్కడ మనము ఆ మొక్కలను మనము నాటాము. దాని మొక్కలు ఈ రోజుకు ఎంత లోతులో ఉంటాయి? అవి ఎంతగా బలపడి భూమిలోనికి వెళుతూ ఉంటున్నప్పుడు అంత స్థిరమైనటువంటి స్థితి దానికి కలుగుతూ ఉంటుంది. దేవుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమలో నాటబడినటువంటి నీవు ఏం చేయాలట? వేరు ఏ విధంగా అయితే భూమిలోనికి వెళుతుందో, నీ యొక్క ప్రేమ, నీ విశ్వాసము, నీ నిరీక్షణ, నీ ప్రార్థన జీవితము అది వేరు పారాలి. వేరు పారడము మాత్రమే కాదు, దాని వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో నీవు తెలుసుకోవాలి.
అనగా క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదములను మనము గ్రహించుకోవాలి అని దేవుడు ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమలో మనము నాటబడినటువంటి వారముగా మనము ఉంటూ, క్రీస్తులో మనము నాటబడినప్పుడు ఆ క్రీస్తు జీవితములలో ఉన్నటువంటి ప్రతిదీ మనము దాని వెడల్పు, లోతు, ఎత్తు ఆ సమస్తమును మనము ఎరిగేటటువంటి వారముగా ఉండాలి. ఎందుకొరకు దేవుడు ఈ మాట చెప్తున్నాడు అనగా, మనము పై వారముగా మనము ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ బయట గోడ ప్రక్కన ఒక పెద్ద వృక్షం ఉంది. అది ఇక్కడవన్నీ నేను నాటినటువంటి వృక్షాలే. లాస్ట్ టైము వర్షాలకు అది ఒరిగిపోయింది. అంటే దాని అర్థం ఏంటిది? దాని వేరు అది పైననే బారుతుంది, కానీ దాని వేరు లోపలికి వెళ్ళలేదు. ఒకవేళ దాని వేరు లోపలికి బారినట్లయితే అది గాలివాన వచ్చినా కూడా అది పడిపోవడానికి అవకాశము లేదు ప్రియులారా. నీవు నీ విశ్వాసమునందు, నీ ప్రార్థన జీవితమునందు నీవు వినినటువంటి వాక్యము ద్వారా నీవు నడవకపోతే, నీవు క్రీస్తు యొక్క ఆ జీవితములలో నీవు వేరుపారిన వాడవై నిలవక, ఒక సుడిగాలి లాంటి ఒక శోధన రాగానే మనము కూలిపోయేటటువంటి వారముగా మనము ఉంటాము. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా యందు నిలిచి ఉండాలి, నేను నీ యందు నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షవల్లిలో ఎప్పుడైతే నిలిచి ఉంటే అది ఫలిస్తుందో, ఆ విధంగానే నీవు నా యందు నిలిచి ఉంటేనే నీవు ఫలించగలవు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనము వాక్యము విని మరిచే వారముగా మనము ఉండకూడదు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమలో మనము నాటబడిన వారముగా మనం ఉండాలి. రెండవదిగా క్రీస్తు శరీరములో మనము అవయవములముగా ఉండాలి. ప్రియులారా, ఉన్నామా? క్రీస్తు శరీరములో అవయవములముగా మనం ఉండాలి. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములలో కలిగి ఉన్నదో, అలాగే శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీస్తు దేశస్థులమైనను దాసులమైనము స్వతంత్రులమైనము మనందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తీసము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతే. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఏలాగు శరీరము ఏకమై ఉన్నను. మన శరీరం ఏ విధంగా కనబడుతుంది? ఒక్కటిగా కనబడుతుందా, రెండుగా కనబడుతుందా? మన శరీరము, లేకపోతే మనం ఎదుటి వారిని చూసినా మన శరీరము ఒకటే శరీరము. కానీ అవయవాలు ఎన్నయ్యా? ఎన్ని చెప్పండి? డాక్టర్లను లెక్క పెట్టుకోండి, ఇప్పుడు ఎన్ని అవయవాలు మనకు తెలుస్తాయి కదా. పూర్వకాలము మేము మేము బెల్లంపల్లిలో ఉన్నప్పుడు ఒకే ఒక డాక్టర్ ఉండే, డాక్టర్ సాంబశివరావు అని. నాకు ఇంకా పేరు గుర్తుంది. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరికి పోతే ఇట్లా చేయి పట్టుకొని ఒక్క నిమిషం చూసి మందులు రాసిచ్చేటోడు, ఆ రోగం అంతా తగ్గిపోయేది. కానీ ఇప్పుడు చెవుకొకరు, కన్నుకొకరు, ముక్కుకొకరు, పండ్లకొకరు, నాలుకకొకరు, తలకొకరు, బ్రెయిన్కొకరు, కిడ్నీలకు, లివర్కు, ఇంకా ఏమేమి ఉన్నాయో ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ అయిపోయాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అనగా, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నది ఒకటే శరీరముగా ఉన్నది, కానీ అవయవములు అనేకములై ఉన్నవి. అలాగే దేవుడు అంటున్నాడు, మీరు అనేకములైనటువంటి వారుగా ఉన్నప్పటికీ క్రీస్తులో మీరు అవయవములై ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను క్రీస్తులో అవయవమై ఉన్నాను, నా పని ఏంటిదో నేను ఎరగాలి కదా. ఇప్పుడు మన శరీరంలో గుండె ఉంది, నాకేం పని అయ్యా? ఊరికే పొద్దున్న లేస్తే రాత్రి దాకా బ్రెయిన్ను, శరీరాన్ని, కాలును అందరికి రక్తం సరఫరా చేయాలి, నాకేం పని అయ్యా అని ఆగిపోతే ఏమైపోతాము? నెక్స్ట్ డే ఎక్కడుంటాము? ఒక 6 అడుగుల లోతులో ఉంటాం, ఇక కనబడము కూడా. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దేనికదే నాకేం పని అయ్యా అనంటే కదా.
మరి ఇప్పుడు క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో నిలవబడక పోతే పోయిండయ్యా, ప్రార్థిస్తాడు, విశ్వాసం ఉన్నోడు పోతాడు, ఎక్కడోడు అక్కడ పోతాడు అని అనుకుంటే క్రీస్తుకి ఏమన్నా అవుతుందా ప్రియులరా? ఇక్కడ మన శరీరానికి మన అవయవం ఏదైనా పాడైతే మనము పోతాము, కానీ క్రీస్తు శరీరంలో అవయవములమై పని చేయవలసినటువంటి వారముగా ఉన్నటువంటి మనము పని చేయకపోతే క్రీస్తుకి ఏమైనా నష్టమా? ఏమి నష్టం లేదు ప్రియులారా. నీ ప్లేస్లో ఇంకొకరిని రిప్లేస్ చేస్తాడు దేవుడు, నీ ప్లేస్లో ఇంకొకరిని పంపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసం అంటాడు, యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే మనము బాప్తిసము పొంది ఉన్నాము. రెండు ఆత్మల ద్వారా కాదు ప్రియులారా. క్రీస్తులోనికి మనము బాప్తిసము పొందినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని యొక్క నామములో బాప్తిసము పొంది ఆయన పేరనే ఆయన శరీర రక్తములను పుచ్చుకొనుచు ఆయన యందు శరీరంలో అవయవముగా ఉన్నాము. దేవుడు నీకిచ్చినటువంటి పనిని నీవు చేయక నీవు నిలిచి ఉండను నేను అని అంటే నీవు ఫలించని ద్రాక్షవల్లి వలె నీవు ఉన్నావు. నీవు ద్రాక్షవల్లివే, దాంట్లో ఏమీ డౌట్ లేదు, కానీ అది ఫలములు ఉండదు. ఒక సమయమున దేవుడు వచ్చి, అయ్యా ఈ చెట్టు పచ్చగా ఉందయ్యా, ఈ కుటుంబము పచ్చగా ఉంది, దీనిలో ఏమైనా ఫలములు దొరుకుతాయా అని దేవుడు నిన్ను దర్శించినప్పుడు ఏమవుతుంది? ఎండిపోతాము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఏం చెప్పాను? క్రీస్తు ప్రేమలో మనము మొక్కలముగా నాటబడాలి. రెండవది ప్రాముఖ్యమైనటువంటిది క్రీస్తు శరీరములో అవయవములుగా మనము ఉండాలి. మూడవది క్రీస్తు ఆలయములో కట్టబడిన రాళ్ళ వలె మనం ఉండాలి ప్రియులారా. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాల వరకు చదువుకుందాం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువులందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎట్లా కట్టబడుతున్నాము? మనము క్రీస్తులో అవయవములమై ఉన్నాము. మనము క్రీస్తులో అవయవములమై ఉన్నాము కాబట్టి మనము క్రీస్తు నివసించే ఆలయములో రాళ్ళ వలె ఉండాలి. సజీవమైన రాళ్ళ వలె ఉండాలి. సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆ పునాదులు ఏ అపోస్తలులైతే పునాదులు వేశారో ఆ పునాదుల మీద సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచు బలమైన సంఘముగా, బలమైన మందిరముగా మనము ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకొరకనగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడుచున్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. మీరు ఇప్పుడు ఏమైనా ఈ మాటలు ఎప్పుడైనా చదివి అర్థం చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక్కొక్క మాట చదువుతూ ఉంటున్నప్పుడు అసలు దేవుడు ఆనాటి ప్రజలకు ఇంత జ్ఞానం ఎక్కడికి వెళ్ళిచ్చాడయ్యా అని కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు సంఘములో, క్రీస్తు ఆలయములలో సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడడానికి మనము సిద్ధపాటు కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకొరకనగా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటారు కదా, నక్కలకు బొరియలుండే ఆకాశ పక్షులకు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి అంటే దాని అర్థం ఏందయ్యా? అర్థం ఏంది చెప్పండి ఇప్పుడు? ఏంటి దాని అర్థం? మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనా స్థలము లేదు అని దేవుడు అంటున్నాడు అని అంటే
మనము ఆత్మమూలముగా దేవుడు నివసించే మందిరముగా నివాస స్థలముగా ఉండుటకు మనము కట్టబడి ఉన్నామా? ఒకవేళ నిజంగా మనము కట్టబడి ఉంటే దేవుడు ఆ మాట ఎందుకంటాడు కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు ఆలయములో సజీవమైన రాళ్ళ వలె ఉంటూ క్రీస్తు దేవునికి మందిరముగా మనము కట్టబడేటటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? రాబో దినములు మహాభయంకరములైనటువంటి దినములు ప్రియులారా, మహాభయంకరములైనటువంటి దినములు రాబోతూ ఉంటున్నాయి. ఆరాధనలు జరిగించుకోవడానికి ఆటంకము కలిగించేటటువంటి వారు బయలుదేరుతూ ఉంటున్నారు. మనము ఏ విశ్వాసముతో ఉన్నాము, ఏ స్థిరత్వములో మనము ఉంటున్నాము, మనమే ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడకపోతే దేవుని ఆయన శరీరములో మనము అవయవములుగా ఏ విధంగా మనము కనబడగలము? ఏ విధముగా ఆయన ప్రేమలో మనము నాటబడినటువంటి వారముగా మనము కనబడము ప్రియులరా? ఏ విధంగా కనబడతాము? ఒకసారి ఆలోచన చేద్దాము. ఎందుకొరకనగా మనము ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనము ఏ రకంగా కూడా మనము ఫలించలేము అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. 4వదిగా మనము క్రీస్తు కుటుంబంలో ఒక సభ్యుని వలె మనం ఉండాలి. మన కుటుంబంలో యజమానుడు ఎవరయ్యా? ఇంటి యజమానుడు. అధికారము దేవుడు పురుషునికి ఇచ్చాడు కదా. సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఇది దేవుని లేఖనము సెలవిస్తుంది. కానీ ఈ శిరస్సు మీద రొట్టెకోల దెబ్బలు పడుతున్నాయా? పడతాయి, సమస్యనే లేదు. అంటే దేవుడు చెప్పినటువంటి లేఖనమునకు మించి మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మీరు క్రీస్తు అనే ఆ కుటుంబములో మీరు కూడా ఒక కుటుంబ సభ్యునిగా మీరు ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యముకు నిరీక్షణ వలని ఉత్సాహమును తుదముట్టకు స్థిరముగా చేపట్టబడిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇప్పుడు క్రీస్తు కుటుంబంలో మనము సభ్యులమా, లేకపోతే మన కుటుంబంలో క్రీస్తు సభ్యుడా? మన కుటుంబంలోనే క్రీస్తు సభ్యుడు. మనమే ఆయన ఇల్లు అని అంటున్నాడు. మన ఇంట్లో క్రీస్తు ఉంటానని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును తుదకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయనకు నివాస స్థలమై ఉన్నాము అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో నాటబడినటువంటి మొక్కలముగా మనము ఉండాలి. తర్వాత క్రీస్తు శరీరములో మనము అవయవములుగా మనం ఉండాలి. క్రీస్తు ఆలయములో సజీవమైన రాళ్ళ వలె మనము కట్టబడుతూ మనము ఉండాలి. క్రీస్తు కుటుంబంలో మనము నా తండ్రి నా దేవుడు క్రీస్తు అని ధైర్యముగా చెప్పుకునేటటువంటి పరిస్థితులలో మనము ముందుకు కొనసాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు నిలిచి ఉంటేనే, అంటే ఈ విధమైనటువంటి స్థితి కలుగు మనము నిలిచి ఉంటేనే ఆయనతో సహవాసము కలిగినటువంటి వారముగా మనం ఉంటాము. ఒకవేళ ఆయన ఈ విధమైనటువంటి స్థితిగతులలో మనముండి ఒకవేళ ముందుకు కొనసాగితే మనము ఏమి చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండినో, నేను ఎవని యందు నిలిచి ఉండినో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలమ్మా. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయలేరు అని అంటే దాని అర్థము లోక సంబంధమైనది కాదు ప్రియులారా. ఏం చేయలేరు అంటే నువ్వు ఉద్యోగం చేయలేవని కాదు, నువ్వు జ్ఞానాభ్యాసము చదువుకోలేదు అని కాదు, నువ్వు బండి మీద కార్ల మీద నువ్వు తిరగలేవని కాదు, నీకు ఒక మంచి గృహము సంపాదించుకోలేవని కాదు, బంగారము మంచి వస్త్రాలు నువ్వు సంపాదించుకోలేవని కాదు ప్రియులారా. చెప్పబడుతున్న మాటను జ్ఞాపకము చేసుకోవాలి. నాలో నిలిచి ఉంటే తప్ప మీరు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని అంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు పోలేదు. ఈ లోకంలో అన్నీ అనుభవిస్తాము, సమస్తము అనుభవిస్తాము, కానీ ఆయన పరలోక రాజ్యములో స్వాస్థ్యము మాత్రము మనకు ఉండదు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. రెండారేనమ్మా. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన మందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఉన్నానని చెప్పుకొనివాడు. అందరి గురించి చెప్తలేడు. ఆయన యందు నిలిచి ఉన్నామని ఎవరం చెప్పుకుంటాము? మనమే చెప్పుకుంటాము ప్రియులారా. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాము. క్రైస్తవుడు అని అంటే క్రీస్తును అంగీకరించిన వాడు క్రైస్తవుడు. నేను ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటాము, కానీ ఆయన ఎలాగూ నడిచాడో దాని ప్రకారం నడవడానికి మాత్రము మనకి ఇష్టం ఉండదు. కాబట్టి మరి మనము ఏ విధంగా ఆయన యందు నిలిచి ఉన్నామని మనకు తెలుస్తుంది? ఏ విధంగా తెలుస్తుంది ప్రియులారా? నిజంగా నా దేవుడు నాతో ఉన్నాడు, లేకపోతే నేను ఆయనతో నిలిచి ఉన్నాను, ఆయనలో సహవాసము చేస్తున్నాను, ఆయనలో ఫలించు ద్రాక్షవల్లి వలె నేనున్నాను అని మనము ఏ విధంగా తెలుసుకోగలము? ఏ విధంగా తెలుస్తుంది? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఏ విధంగా తెలుస్తుంది? లేఖనము ప్రకారం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉన్నాను. దేవుడు ఎవరితో నిలిచి ఉంటాడట? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉందను. కాబట్టి ఈ శరీర రక్తములను పుచ్చుకునేటటువంటి సమయంలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారముగా మనం ఉండి దాన్ని అంగీకరించాలని నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటిదో తెలుసా ప్రియులారా? నీవు ఆయన శరీర రక్తములో పాలు పంపులు పొందుకున్నప్పుడు ఆయన నీలో నిలవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీవు ఒక శ్రేష్టమైనటువంటి హృదయముతో ఆయన శరీరములో పాలు పంపులు పొందకపోతే ఏ విధంగా క్రీస్తు నీలో నిలిచి ఉండగలరు? ఒకసారి ఆలోచన చేయాలి. రెండవది యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. మొట్టమొదటిగా ఆయన శరీర రక్తములను ఎవరైతే న్యాయముగా నమ్మకముగా పుచ్చుకుంటారో వారు ఆ దేవుడు వారి యందు నిలిచి ఉంటాడు. రెండవది ఏం చెప్తున్నాడో తెలుసా? తనను నమ్మినటువంటి యూదులు కాక ఈనాటి మనకుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమునందు నిలిచి ఉన్నవారైతే మీరు నా శిష్యులై ఉంటారు, నేను మీతో కూడా ఉంటానని దేవుడు సెలవిస్తున్నారు. ప్రతి ఆదివారము మా జ్ఞాపకం చేస్తాను కదా, అమ్మ వాక్యం చదివారా? మొన్న ఒక యువనస్తుని అడిగాను, వాక్యం చదివావా కొడుక అని అంటే, చదివాను అంకుల్ కానీ ఇప్పుడు వారమైంది చదవడం లేదు అని అన్నాడు. మరి భోజనం చేస్తున్నావా బిడ్డ అని అడిగా. చేస్తున్నాను అని అన్నాడు.
శరీరము బలపడడానికి అమ్మ వండిన మంచి కూరలు కావాలి కదా. మళ్ళీ కూరలు లేకపోతే కోపం వస్తుంది కదా. కోపం వస్తే ఎవడాడు చెప్పాలి గట్టిగా. నేనేం చెప్తలేరు, అన్ని లేఖనముల ప్రకారమే చెప్తున్నాను. కోపము కలిగిన వాడెవడు? దేవుని లేఖనం ఏం చెప్తున్నది? మూర్ఖుడు అని చెప్తున్నది కదా. నీ కోపము ఎప్పటి వరకు నిలిచి ఉండొద్దు? సాయంకాలము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండొద్దు. నిలిచి ఉన్నది అని అంటే మనము మూర్ఖులము అని అర్థము కదా. కాబట్టి అమ్మ చక్కని కూరలు వండాలి, మరి డాడీకేమో పైసలు ఉండయి, ఏదో చేస్తుంది ఏదో వండుతుంది, కానీ పిల్లలకు మస్తు కోపం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తండ్రి కూడా, నీ పరలోకపు తండ్రి కూడా అంతే. నీ పరలోకపు తండ్రి కూడా అంతే. ఉదయకాలమునను సాయంకాలమునను ఆయన పరిశుద్ధ లేఖనములను పట్టుకొని నీవు చదవక, ఆయనను ధ్యానించక నీవు ఉన్నావా? దేవుడు కూడా అంతే బాధపడతాడు. నా బిడ్డలు నాలో నిలిచి ఉండడం లేదు, నేను ఆయన శరీరము తింటున్నానయ్యా అని నీవు అనుకొని, దేవుడు నాలో నిలిచి ఉన్నాడని నీవు అనుకొని ఇంటికి పోయి నీ కార్యములలో నీవు నివసిస్తూ ఉంటున్నావా? నా వాక్యమందు ఎవడైతే నిలిచి ఉన్నాడో నేను వాని అందు నిలిచి ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవదిగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి మూడవదిగా దేవుని ఆత్మ మీలో నివసించి ఉండాలి. దేవుని ఆత్మ నివసించి ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఉండాలి? క్రీస్తు ప్రేమలో నాటబడిన వారంగా ఉండాలి, ఆయన శరీరములో అవయవములుగా ఉండాలి, ఆయన మందిరములో సజీవమైన రాళ్ల వలె ఉండాలి, ఇంకా ఆయన క్రీస్తు కుటుంబంలో సభ్యుల వలె ఉండాలి. అప్పుడే మనము ఆత్మస్వభావము కలిగినటువంటి వారముగా ఉంటాము. మనము దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కాదు అని అంటున్నాడు. కాబట్టి క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఆత్మస్వభావము కలిగినటువంటి వాడుగా వాడు ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క మంచి ఉద్దేశము. ప్రియులారా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఎప్పటికీ కాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వదిగా యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని అందును తండ్రి అందును నిలుతురు. కాబట్టి ఇక్కడ 4వదిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనగా, మొదటి నుండి మీరు దేనిని వింటిరో అది మనలో నివసింపనీయాలి. అంటే అర్థం ఏంటిది? ప్రారంభంలోనే చెప్పాను కదా, చెప్పినటువంటి వాక్యము ఏంటిది? 2 అంచుల వాడిగల ఖడ్గం. అది హృదయములను మూలుగులను చీల్చే, మనల్ని బాధపరిచే అంతగా ఉంటుంది. వినడానికి అది కేవలము మాటనే కానీ ఆ మాట మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపి మనల్ని కోపము తెప్పించేటటువంటివిగా ఉంటవి. ఆ కోపము వచ్చి ఎప్పుడైతే మనం అనుకుంటామో ఈ సంఘానికి వస్తే ఈయన ఎప్పుడు నన్ను చూసే చెప్తాడని మనం అనుకుంటామో, ఆ మాట మనల్ని మూర్ఖులనుగా చేస్తుంది అని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంటుంది. ఎవరిని చూసి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఈ వాక్యము చదువుతూ ఉంటున్నప్పుడు ఆ ఖడ్గము నాలో కూడా గుచ్చుకుంటుంది. ఆ తప్పిదము నాలో ఉన్నప్పుడు నేను దాన్ని మార్చుకుంటేనే నేను మీకు వాక్యము చెప్పగలను, లేకపోతే నేను వాక్యమును ప్రకటించలేను ప్రియులారా. నాలో తప్పిదము పెట్టుకొని, నా కంటిలో నలుచును పెట్టుకొని ఎదుటివాని కంటిలో ధూళమును ఎంచడము ఎంతవరకు శ్రేయస్కరము ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మొదటి నుండి మీరు దేనిని వింటిరో అది మీలో
ఏం చేయాలి? ముందు నివసింపనీయండి, అది మీలో నిలువనీయండి, అది మీలో నాటబడనివ్వండి. ఎందుకొరకనగా మీరు క్రీస్తు శరీరములో అవయవములై ఉన్నారు, క్రీస్తు కుటుంబములో మీరు వ్యక్తులై ఉంటున్నారు. కాబట్టి అది మీలో నిలిచి ఉంటేనే మీరు ఆయన కుమారులై ఉందరు, ఆయన మీకు తండ్రిగా ఉంటాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకొరకనగా మనము విన్నటువంటిది మంచి నేలన పడినటువంటి విత్తనముగా ఉండాలి. మంచి నేలను ఈ విన్నటువంటి ఈ వాక్యము అనేటటువంటి విత్తనము మంచి నేలను ఎప్పుడైతే పడుతుందో, మంచి నేల అంటే మన హృదయము మంచి నేల ప్రియులరా. ఈ మంచి నేలలో అని మనం అనుకుంటే కాదు, ఎవరు అనుకోవాలి? నిన్ను ప్రేమించి లోకములోనికి పంపించినటువంటి నీ దేవుడు అనుకోవాలి. ఆ మంచి నేలలో దేవుని లేఖనము పడితే అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. ఈ అభివృద్ధి పొందినటువంటి ఈ ఫలములు తాను అనుభవించడు. ఎవరు అనుభవిస్తారు? అనేకులైనటువంటి వారు అనుభవిస్తారు. వారి పాదములు పర్వతముల మీద. ఆమేన్. ఇది ప్రియులారా దేవుని లేఖనములలోని అద్భుతమైనటువంటి మర్మం. అందుకే అంటాడు, మీరు నాకు కుమారులై ఉందరు, నేను మీకు తండ్రిగా ఉంటాను. ఇక ఆయనే దేవుడే మనకు తండ్రిగా ఉంటే ఈ లోకములో ఎవరికి మనము భయపడగలము? ఎవరు మనకేమి చేయగలరు? ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకోసమనే ఆ లూకా సువార్తలో అంటాడు, మంచి నేల నుండి ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారే. 8వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. మంచి నేలను పడిన విత్తనము వలె, శ్రేష్టమైన ద్రాక్షావల్లుల వలె మనము ఉండాలి. ఆ ఫలములు అనేకులు అనుభవించాలి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నాలో నిలిచి ఉంటేనే కానీ మీరు ఎలాగో ఫలింపరో, అలాగే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ అది ఫలించదు. హెజ్కేలు గ్రంథకర్త ఒక చక్కని మాట చెప్తాడు. ఆయన ఏం మాట్లాడతాడు అని అంటే, ద్రాక్షావల్లి కర్ర దేనికి పనికిరాదు అని అంటాడు. దేవుడు అంటున్నాడు ద్రాక్షావల్లి వలె ఉండండి అని అంటాడు. హెజ్కేలు ప్రవక్త అంటున్నాడు, హెజ్కేలు 15వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణమును తొలగించుటకై ఎవరైనా దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును కదా. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడి నడుమ నల్లబడిన తర్వాత అది మరి ఏ పనికైనను తగునా? చాలమ్మా, ఇక చాలా విషయాలు అక్కడ చెప్తాడు. ఇక్కడ ద్రాక్ష కర్ర దేనికైనా పనికి వస్తుందా? ప్రశ్న ముగించుకుందాం. మనం ఇక ఈ ప్రశ్న వేసుకొని ముగించేసుకుందాం. ద్రాక్ష కర్ర దేవుని లేఖనము సెలవిస్తూ ఉంటుంది, ద్రాక్ష కర్ర దేనికైనా పనికి వస్తుందా? రాదు అని దేవుని లేఖనము సెలవిస్తుంది. వస్తుంది అని ఎవరైనా చెప్పగలరా? ద్రాక్ష కర్రను మీరు ఎప్పుడైనా చూసారా? ద్రాక్ష వనమునకు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అది చుట్టలుగా చుట్టుకొని ఒక వేరు వలె అది పైకి వెళుతూ ఉంటుంది. దాని కింద భాగము చూస్తే నిజంగా కూడా అది దేనికి పనికిరాదు. లెక్క ప్రకారం చూస్తే అది పొయ్యిలో పెట్టడానికి కూడా పనికిరాదు. ఇప్పుడు నేను ఎందుకు ద్రాక్ష కర్ర గురించి నేను చెప్తున్నాను అని అంటే మీకు అర్థమై ఉండవచ్చు. మీకు అర్థమైందో లేదో కానీ అర్థము కావాలి అని దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్రాక్ష కర్ర గురించి హెజ్కేలు ప్రవక్త ఎందు నిమిత్తము మాట్లాడాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారు నేను నిజమైన ద్రాక్షవల్లిని అని ఎందుకు చెప్తూ ఉంటున్నాడు? రెండిటికి చాలా అంతరము ఉన్నది ప్రియులారా, రెండిటికి చాలా అంతరము కనబడుతున్నది. లేఖనములలో రాయబడినటువంటి 2 విషయాలు వేరువేరుగా రాయబడినప్పటికీ దేవుడు మీరు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండుడి అని అంటున్నాడు. మీరు
ఫలించే ద్రాక్షవల్లి వలె ఉన్నారా, లేకపోతే ఇవేమికి పనికిరానటువంటి ద్రాక్ష కర్ర వలె మీరు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇదే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులు దేనికి సూచన అయి ఉన్నారు అని అంటే ద్రాక్ష కర్రకు సూచన అయి ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు కర్రలు కాదయ్యా, పనికిరాని ద్రాక్ష కర్రలు కాదు, మీరు పనికి వచ్చేటటువంటి ద్రాక్ష వల్లెలు. మీరు కింది జీవితాన్నే చూస్తున్నారు. దేవుడు అంటున్నాడు, పైన ఇంకొక జీవితం ఉందయ్యా, ఆకాశమందు మీకు ఇంకొక జీవితం ఉంది, పరలోకము అనేటటువంటి ఇంకో జీవితం ఉంది, అది ఫలించేటటువంటిది. అక్కడ నిత్యమైనటువంటి కృపల చేత నింపబడినటువంటి రాజ్యములో మీరు ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీరు ద్రాక్ష కర్రల వలె ఒకవేళ ఉన్నారా, దేనికి పనికి రాకుండా మీరు పోతారు. ద్రాక్ష కర్ర లేకుండా ఫలించదు. అయితే ఫలించేటటువంటి ద్రాక్ష కర్రగా మనము ఉండాలి. ఈ కర్ర ఏ విధమైనటువంటిదయ్యా? ఒక విశ్వాసికి సూచన అయి ఉంటున్నది. ఈ విశ్వాసి ఫలించకపోతే ఈ విశ్వాసి వాక్యము చదవకపోతే, ఈ విశ్వాసి ప్రార్థన చేయకపోతే, ఈ విశ్వాసికి నిరీక్షణ లేకపోతే, ఈ విశ్వాసి దేవుని యందు కట్టబడకపోతే, ఈ విశ్వాసి క్రీస్తు శరీరంలో అవయవముగా ఉండకపోతే, ఈ విశ్వాసి దేవుని అవయవముగా ఉండబడకపోతే, ఈ విశ్వాసి దేవుని కుటుంబంలో సభ్యునిగా ఉండకపోతే, ఈ విశ్వాసి ఆత్మ సంబంధమైన క్రైస్తవుడుగా ఉండకపోతే వాడు దేనికి సూచన? పనికిరానటువంటి ద్రాక్ష కర్రకు సూచన అయి ఉంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఫలించు ద్రాక్షవల్లులు. ఆత్మ సంబంధమైనటువంటి మేళ్ల చేత మనము నింపబడడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటుండగా, లోక సంబంధమైనటువంటి మనుష్యులముగా మనం ఈ లోకములో ద్రాక్ష కర్రలుగానే మనము మిగిలిపోతూ ఉంటున్నాము. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా? ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నాడా లేదా అని మనల్ని గురించి మనమే ఎరగాలి. నేను కూడా చెప్పాను పిల్లరా, క్రీస్తు నీలో ఉన్నాడా లేదా అని ఎరగవలసినటువంటి వాడవు నీవే. మీరు విశ్వాసమునందు ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొనుడి, మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి అని అంటున్నాడు. చాలాసార్లు చెప్పాను కదా ఈ మాట. నేను మనల్ని మనమే పరీక్షించుకోవాలి ప్రియులరా. ఎదుటివాడు ఇట్లా వేలెత్తి ఇదిగో నీ జీవితంలో తప్పున్నదని చెప్పేంత వరకు మనము ముందుకు కొనసాగకూడదు. ఆ తప్పు వాక్యము ద్వారా మనము విన్నప్పుడు దాన్ని సరిచేసుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. అంతేగాని ఆ వాక్యము చెప్పినటువంటి వ్యక్తిని దూషించడానికి మనము ప్రయత్నము చేయకూడదు. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, శోధించి చూచుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల క్రీస్తు మీలో ఉన్నాడని మీకే తెలుస్తుంది కదా. మనలో ఏ తప్పిదం లేనప్పుడు మనము భ్రష్టులం కాదు కదా. క్రీస్తు ఆజ్ఞ ప్రకారం మనము నివసిస్తున్నప్పుడు మనము భ్రష్టులం కాదు కదా. ఆయన సన్నిధిలో నిత్యము ఎడతెగక ప్రార్థన చేసేవారమైతే మనము భ్రష్టులము కాదు కదా. కానీ మనము క్రైస్తవులమే. ఈ క్రైస్తవుడు ఫలించినటువంటి ద్రాక్ష కర్రగా మిగిలిపోతున్నాడు. ద్రాక్ష కర్ర ఫలించదు, ద్రాక్ష వల్లులు ఫలిస్తాయి. ఈ ఫలము అనేకులకు సంతోషాన్ని ఇచ్చేటటువంటిదిగా ఉంటుంది. మనము క్రీస్తులో నాటబడినప్పుడు, క్రీస్తు ప్రేమలో మనము నాటబడినప్పుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా మనం ఉంటాము. మన ఫలములు అనేకులు అనుభవిస్తారు. ఇది శ్రేష్టమైన క్రైస్తవ జీవితము. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు నాలో నిలిచి ఉండుడి, నేను మీలో నిలిచి ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము శోధించుకుందాము, మనల్ని మనము పరీక్షించుకుందాము. మనము భ్రష్టులము కాదు ప్రభువా,
ఇదిగో నీ సేవకుడను, నీ దాసుడనని ఆయన ఎదుట మనల్ని మనము సగర్వంగా సమర్పించుకొని ఆయన సన్నిధిలో సజీవమైన రాళ్ల వలె కట్టబడుచు ఆత్మ సంబంధమైన మందిరముగా నిలువబడడానికి ప్రయత్నము చేద్దాం. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.